బుద్ధిగాల్లో కూడా అని సర్ది కడితే బొడ్రాయి దగ్గరే ఫోన్ చేసింది అన్నట్టు. ఇక మరి ఆర్ఎస్పీ ఆయన ఉండే కదా ప్రవీణ్ కుమార్ అయ్యా, ఇక మరి ఉచితార్థంగా కేసీరావయ్య తోటి సోబత్ చేసి చేతులు కలిపి ఇక మరి ఇట్లా చేసినవరా అని కింద మీద దళిత బిడ్డలు దండోరా పోగిస్తుంటే ఇక మరి ఆర్ఎస్ ప్రవీణ్ అయ్యా మరి ఏమనుకొస్తుండ్రు కేసీరావు గురించి ఎంత గొప్పగా చెప్తుండ్రు, అట్లా ఎట్ల సంగతి ఏంది ఇందాం పది మనం కూడా. ప్రవీణ్ అన్న ఊరిన పుండు మీద ఉప్పు జల్లినట్టు నిన్నయాల కేసీరావు అని కలవరిస్తున్నవాట. నిన్ను నమ్ముకొని దళిత బిడ్డలు నీ అడుగులో అడిగేస్తే పిడిగై ఎదురు మళ్ళీ తరిమినట్టు చేస్తావని అనుకుంటే ఊరి పాడైపోను, ఏది లేదు ఎక్కడ లేదు అంత పోయి బొంత చేతికి వచ్చింది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కానీ ప్రవీణ్ అన్న మరి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తెలంగాణ ఉద్యమ పితామహుడు మరి శ్రీ కేసీఆర్ గారికి ఇద్దరికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తాను. ఇదేందే ప్రవీణ్ అన్న కుల్లేవాని ముందు గుంచినట్టు ఏ నోటితో కేసీరావు అవినీతిని కుట్రను కుతంత్రాలను ఎండగట్టినవో ఇక ఇప్పుడు గదే నోటితో కేసీరావును ఈరుడు శూరుడు మా బుద్ధి గల్లోడని పబ్బతి పడుతున్నావు, జబ్బలు దడుచుకుంటున్నావు, ఇదెక్కడ న్యాయమే అని ఇక మరి అనుకొస్తురుగానే జనాలు. మరి అప్పటి మాటలు నమ్మాలనా ఇప్పటి మాటలు నమ్మాలనో జనాలకైతే ఎక్కడ సమజైత లేదటనున్నే ఈ రకంగా ముత్తుకొని పాడు చేస్తున్నారు అట అన్న. ఇంకా చెప్పే మరి తెలంగాణ చరిత్రలో మొట్టమొదటిసారి బహుజన్ సమాజ్ పార్టీ అదేవిధంగా భారత రాష్ట్ర సమితి రెండూ కలిసి ఈ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి ఒక కూటమిగా పోరాటం చేయాలనుకున్నది. సో మరి ఆ గొప్ప కూటమిని, ఆ లౌకిక కూటమిని, రాజ్యాంగాన్ని రక్షించే కూటమిని ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అన్న. మరి ఆనాడు కేసీరావు అరాచకాలు చేస్తుండు, ప్రశ్నించే గొంతుకల అణచివేస్తుండు, తెలంగాణను నిలువున ముంచిండు, దోసుకున్నాడు ఈ రకంగా అంటివి. అసలు తెలంగాణలో అంబేద్కర్ రాజ్యాంగం లేనే లేదు, కేసీరావు రాజ్యాంగమే నడుస్తుంది అని కుతికేగూలవాడంగా మైకుల ముందర ముట్టుకున్నవాడగానే మరి గీయాల గిట్ట మాట్లాడుతున్నావు అన్న. ఇంకా చెప్పే ప్రవీణ్ అన్న. మరి అదేవిధంగా రాష్ట్రంలో మరి ఈ రాష్ట్రాన్ని మంచిగా పాలిస్తామని చెప్పి తెలంగాణ ప్రజలందరి ఓట్లు దండుకొని రాత్రే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా 6 గ్యారంటీలంటూ గారడీ చేస్తుంది తప్ప ఈ రాష్ట్రాన్ని మరి పాలించే సత్తా కాంగ్రెస్ పార్టీకి లేదు. మరి ఎవరికి ఉన్నదే ప్రవీణ్ అన్న, బీఆర్ఎస్కి ఉన్నదంట వానే అంతేలే. ఇప్పుడు శోభతాయి రాసుకొని పూసుకొని తిరుగుతుంటివి కదా. ఏమో పో ప్రవీణ్ అన్న, పొత్తు కూడా ముందుకు కేసీరావు ఒయ్యలు వదలబట్టి ఇప్పుడు పొత్తు కూడినాక కేసీరావు తెలంగాణ పితామహుడు అనేది గమ్మతుందటనే నీ నోరు సాలకుండా. ఊకోవేవో అన్న ఊకో.